గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కాలం పని అనే చాప్టర్ గురించి డిస్కషన్ చేయబడుతుంది. కాబట్టి ఈ కాలం పని అనే చాప్టర్ నుంచి మనకు ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా మనకు రెండు నుంచి మూడు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కాలం పని అనే చాప్టర్ ని మనం ఒకసారి డీటెయిల్డ్ గా చూస్తే, ఈ కాలం పని అనే చాప్టర్ లో మనకు ఎలాంటి సూత్రం లేకుండా సింపుల్ షార్ట్ కట్స్ తో ఈ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ ని డీటెయిల్డ్ గా పరిశీలించాలి. మరియు ఈ క్లాసెస్ మీరు ఒక్కసారి వింటే ఎప్పటికీ ఇలాంటి క్వశ్చన్స్, కాలం పని మీద క్వశ్చన్స్ వస్తే మీరు డైరెక్ట్ ఒక్కసారి జాగ్రత్తగా వింటే ఎప్పటికీ మర్చిపోకుండా ఉండే విధంగా ఈ క్లాస్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సరే, ఇంకా ఇలాంటి వీడియోలు మీకు, ఇలాంటి షార్ట్ కట్స్ తో చేసే వీడియోలు మీకు ఎప్పటికెప్పుడు రావాలంటే సిజేఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయగలరు. సరే, మనం వెంటనే ఇక కాలం పని అనే చాప్టర్ లోకి వెళ్తే, కాలం పని అనే చాప్టర్ లోకి వెళ్దాం. ఇక్కడ డైరెక్ట్ మనం క్వశ్చన్స్ గురించే డిస్కషన్ చేద్దాం. కాలం పని అనే చాప్టర్ కి ఎలాంటి సూత్రం లేకుండా డైరెక్ట్ గా మీరు ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఒకసారి డిస్కషన్ చేద్దాం. దయచేసి ప్రతి క్వశ్చన్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మీరు ఇంకా ఈ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఎప్పటికీ ఇలాంటి క్వశ్చన్స్ ని ఎప్పుడు వచ్చినా కూడా మర్చిపోకుండా ఉండే విధంగా ఈ క్లాస్ ఉంటుంది. కాబట్టి దయచేసి క్లాస్ మొత్తం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. పది రోజులలో ఏ చేసే పని? క్వశ్చన్ నెంబర్ 1. 10 రోజులలో ఏ చేసే పని? పది రోజులలో ఏ చేసే పని? బి సగం రోజులలోనే పూర్తి. బి సగం రోజులలోనే పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఒక రోజులో ఎంత పని అవుతుంది? రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. 10 రోజులలో ఏ చేసే పని అంటే 10 రోజులలో ఏ చేసే పని? బి సగం రోజులలోనే పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఒక రోజులో ఎంత పని అవుతుందని ఇక్కడ క్వశ్చన్. అయితే మనకి ఇక్కడ ఏ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు పని అంటే ఏ 10 రోజుల్లో చేస్తున్నాడు. బి సగం రోజులలోనే అంటే ఏ చేసే రోజులలో సగం రోజులలోనే బి చేస్తున్నాడు. అంటే ఏ 10 రోజుల్లో చేస్తే బి 5 రోజుల్లోనే పని చేస్తున్నాడని అర్థం. రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే, ఇద్దరు కలిసి పని చేస్తే ఒక రోజులో ఒక రోజుకి ఎంత పని చేస్తారని అర్థం. అయితే ఇక్కడ మనకు 10 రోజులు, బి 5 రోజులు. అయితే వీళ్ళిద్దరూ ఒకరు 10 రోజులు, ఒకరు 5 రోజులు చేస్తున్నారు. అయితే ఈ 10 రోజుల్లోనే 5 రోజుల్లోనే ఈ రెండింటి మధ్యలో కాసాగు కనుక్కుంటే మనకు ఈ రెండింటికి 5వ టేబుల్లో మనకు 5 యొక్క గుణిజం 10 కాబట్టి ఈ రెండింటి యొక్క కాసాగు ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. ఈ రెండింటి యొక్క కాసాగు 10 అవుతుంది. అయితే ఇక్కడ కాసాగు 10 కాబట్టి ఇక్కడ మొత్తం 10 పనులు ఉన్నాయి అనుకో. మొత్తము 10 పనులు ఉన్నాయి. మరి మొత్తం 10 పనులలో మరి మొత్తం 10 పనులలో
ఏ అనేవాడు మొత్తం 10 పనులు ఉంటే ఏ 10 రోజులలో చేస్తాడు కాబట్టి 10 రోజులు అంటే రోజుకు ఒక పని పూర్తి చేస్తాడు. నెక్స్ట్ బి అనేవాడు మొత్తం 5 రోజుల్లో పని పూర్తి చేస్తాడు. అయితే 10 పనులని రోజుకి ఎన్ని పనులు చేస్తాడంటే 5 రోజుల్లో పని చేస్తే 10 రోజుల్లో పని అయిపోతుంది. రోజుకి మొత్తానికి 5 రోజుల్లో పని అయిపోతుంది అంటే మొత్తం 10 పనులు ఉన్నాయి. మొత్తం 10 పనులని 10 పనులు 5 రోజుల్లో అయిపోగొడుతున్నాడు అంటే రోజుకి 2 పనులు పూర్తి చేస్తాడు బి అనేవాడు. కాబట్టి ఇక్కడ మరి ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారంటే 3 పనులు చేస్తారు. మొత్తం ఎన్ని పనులు? 10 పనులు. మొత్తము 10 పనులలో 3 పనులు పూర్తి చేస్తారు. కాబట్టి ఎంత పని చేస్తారంటే 3/10 వంతు పని చేస్తారు. మొత్తము 10 భాగాల పనిలో 3 భాగాల పని వీళ్ళిద్దరు కలిసి ఒక రోజులో పూర్తి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 18 రోజులలో ఏ చేసే పని బి సగం రోజులలోనే పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఒక రోజులో ఎంత పని అవుతుందని ఇక్కడ క్వశ్చన్. అయితే మనకు ఇక్కడ ఏం రాసుకోవాలంటే ఏ ఎన్ని రోజుల్లో పని చేస్తాడంటే 18 రోజుల్లో పనిచేస్తాడు. మరి బి సగం రోజుల్లోనంటే ఏ 18 రోజులు పడితే బికి సగం రోజులు అంటే 9 రోజులు పడుతుంది. ఓకే, అయితే సరే వీళ్ళు ఒకడు 18 రోజులు ఒకడు 9 రోజులు చేస్తాడు. అయితే ఇక్కడ మొత్తం పనులు ఎన్ని ఉన్నాయంటే మొత్తం పని ఎంత ఉన్నాయంటే 9, 18ని కాసాగు చేసుకోవాలి. 9, 18కి కాసాగు కడితే 9 యొక్క గుణిజం అనేది 18 కాబట్టి 9ని తీసేస్తే ఈ యొక్క కాసాగు అనేది 18 అవుతుంది. 18 కాసాగు కాబట్టి ఇక్కడ మొత్తం 18 భాగాల పని ఉంది. మొత్తము 18 భాగాల పని ఉంది. ఈ 18 ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక రోజులో ఎంత పని చేస్తారని అర్థం. మరి మొత్తం 18 భాగాల పనిలో ఏ ఒక రోజు 18 భాగాల పని 18 రోజుల్లో చేస్తున్నాడు అంటే ఒక రోజుకి ఒక భాగం పని పూర్తి చేస్తున్నాడు ఏ. మరి బి 18 భాగాల పని 9 రోజుల్లోనే చేస్తున్నాడు అంటే ఒక భాగం పని ఒక రోజు పని 2 భాగాలు పూర్తి చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక రోజు ఇది ఒక రోజు పని వీళ్ళిద్దరు కలిసి ఒక రోజు 3 భాగాల పని చేస్తున్నారు. మొత్తం ఎన్ని భాగాల పనిలో నుంచి 18 భాగాల పనిలో నుంచి. సో క్యాన్సల్ చేస్తే 3 1 3 6 సో మొత్తము వీళ్ళు ఒక రోజులో 1/6 వంతు పని పూర్తి చేస్తున్నారు. ఎన్ని రోజులకు? ఒక రోజుకి. రైట్ క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 10 రోజులలో ఏ చేసే పని 15 రోజులలో బి చేస్తే వాళ్ళిద్దరు కలిసి అదే పని ఎన్ని రోజులు? ఇద్దరు కలిసి అంటున్నాడు ఇక్కడ. సో రైట్, ఫస్ట్ ఏ ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారంటే 10 రోజులు. బి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారమ్మా అంటే 15 రోజులు. సో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఇక్కడ పని చేస్తారని అర్థం. సరే, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే మొత్తం ఎన్ని భాగాల పని ఉందని తెలుసుకోవాలి. మొత్తం ఎన్ని భాగాల పని ఉందని తెలుసుకోవాలంటే 10కి 15కి కాసాగు కట్టుకోవాలి. 10కి 15కి కాసాగు కట్టే విధానం ఏంటంటే ఈ రెండు కలిసి గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయంటే 5వ టేబుల్లో పోతాయి. 5 2 5 3 గరిష్టంగా రెండు కలిపి ఏ టేబుల్లో పోతాయో చూసుకోవాలి. గరిష్టంగా అంటే ఇంకా ఫైనల్ 2వ టేబుల్లో 3వ టేబుల్లో పైన అంటే గరిష్టంగా 5వ టేబుల్లో 2 కలిపి పోతాయి. 5వ టేబుల్లో పోతే ఇక్కడ చూడండి 5వ టేబుల్లో చిన్న నెంబరు ఎంతలో పోతుంది అంటే 5 2 పోతుంది. 5 2 పోతుంది. తర్వాత దీన్ని ఏం చేయాలంటే పెద్ద నెంబర్తో కట్ చేసిన నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలంటే ఇవి రెండు ఇంటూ చేయాలి. 15 2 30. సో ఇది మన కాసాగు అవుతుంది. ఈ రెండింటికి కాసాగు ఈ విధంగా కనుక్కోవాలి. సో ఇక్కడ మొత్తం 30 భాగాల పని ఉంది. మొత్తం 30 భాగాల పనిని ఏ అనేట ఆయన రోజుకి 10 భాగాల పని చేస్తున్నాడు. 10 రోజులు ఈయన మొత్తం పని పూర్తి చేయడానికి 10 రోజులు తీసుకుంటున్నాడు. 10 రోజులు తీసుకుంటే మొత్తం 30 భాగాల పనిని ఒక రోజు 10 అంటే ఒక రోజుకి 3 భాగాల పని చేస్తాడు ఏ అనేట ఆయన. నెక్స్ట్ బి మొత్తము ఎన్ని రోజుల్లో 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. మరి 30 భాగాల పని ఒక రోజుకి ఎన్ని భాగాల పని చేస్తాడంటే 15 15 2. సో ఒక రోజుకి వీడు 3 భాగాల పని వీడు 2 భాగాల పని ఇద్దరు A+B అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో
5 భాగాల పని చేస్తారు. మరి ఒక రోజులో 5 భాగాల పని పూర్తి చేస్తే మొత్తం ఎన్ని భాగాల పని ఉందమ్మా అంటే 30 భాగాల పని ఉంది. మరి ఒక రోజులో 5 భాగాల పని చేస్తే మరి 30 పనులు ఎన్ని రోజులు చేస్తారంటే 5 1 5 6. సో ఫైనల్ గా మనకు 6 days లో వాళ్ళు ఇద్దరు కలిసి పని పూర్తి చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఒక టైరుకు 2 రంధ్రాలు పడ్డాయి. మొదటి రంధ్రం ఒక్కటే 9 నిమిషాలు. ఒక టైర్కి 2 రంధ్రాలు పడితే మొదటి రంధ్రం ఒక్కటే ఓపెన్ చేస్తే టైర్ ని 9 నిమిషాల్లో ఫ్లాట్ చేయగలదు. అంటే టైర్ లో మొత్తం గాలి 9 నిమిషాల్లో అది పంపేయగలదు ఒకటో రంధ్రం. నెక్స్ట్ రెండోది ఒక్కటే ఆ విధంగా 6 నిమిషాల్లో చేయగలదు. 2 రంధ్రాల నుంచి గాలి ఏకరూపంగా బయటకు పోతుంటే 2 రంధ్రాలు కలిసి టైర్ ఫ్లాట్ అవ్వడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటాయి అని ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ మనకు ఏంటంటే ఒక టైర్ కి 2 రంధ్రాలు పడితే ఫస్ట్ రంధ్రం ఒకటో రంధ్రం మాత్రము 9 నిమిషాల్లో టైర్ లో ఉన్న గాలిని మొత్తము బయటికి పంపిస్తుంది. అయితే రెండో రంధ్రము అదే విధంగా రెండో రంధ్రం మాత్రమే టైర్ లో ఉన్న గాలిని బయటికి పంపించాలంటే 6 నిమిషాల్లో బయటికి పంపిస్తారు. అంటే ఒక రంధ్రం 9 నిమిషాలు గాలి మొత్తం బయటికి పంపేయాలంటే రెండో రంధ్రానికి 6 నిమిషాలు పడతాయి. ఈ విధంగా 2 రంధ్రాలు ఒకటేసారి పని చేస్తే 2 రంధ్రాలు ఏకరూపంగా బయటకు పోతుంటే 2 రంధ్రాల నుంచి ఒకటేసారి గాలి బయటికి పోతే మొత్తం గాలి పోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుందని ఇక్కడ క్వశ్చన్. అయితే మనకు మొదటి రంధ్రాన్ని ఏ అనుకోండి, రెండో రంధ్రాన్ని బి అనుకోండి. సరే, ఏ అనే రంధ్రం నుంచి మనకు గాలి బయటకు పోవడానికి టైర్ లో నుంచి మొత్తం గాలి బయటకు పోవడానికి 9 నిమిషాల సమయం పడుతుంది. రైట్. నెక్స్ట్ బి అనే రంధ్రం నుంచి మనకు ఎన్ని నిమిషాల సమయం పడుతుంది అంటే ఏ అనే రంధ్రం నుంచి మనకు గాలి బయటకు పోవడానికి 9 నిమిషాల సమయం పడుతుంది. నెక్స్ట్ బి అనే రంధ్రం నుంచి గాలి మొత్తం బయటకు పోవడానికి 6 నిమిషాలు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ 2 కలిసి ఒకేసారి పని చేస్తే ఎన్ని నిమిషాల్లో గాలి బయటకు పోతుంది, మొత్తం ఖాళీ అవుతుందంటే ఫస్ట్ మనకు మొత్తము గాలి ఎంత ఉందో, ఎన్ని భాగాల గాలి ఉందో తెలుసుకోవాలి. రైట్. మొత్తం ఎన్ని భాగాల గాలి ఉందో తెలుసుకోవాలంటే 9 6కి మనం కాసాగు కట్టుకోవాలి. 9 6కి కాసాగు కట్టాలంటే ఈ 2 గరిష్టంగా ఏ టేబుల్ అవుతాయి, 3 టేబుల్ అవుతాయి. 3 టేబుల్లో చిన్న నెంబర్ ఎంతలో పోతుంది, 2లో. సో వచ్చిన 2ని దీన్ని రెండింటిని మల్టిప్లై ఇంటూ చేస్తే 9 రెట్ల 18. అంటే మొత్తము 18 భాగాల గాలి ఉంది అక్కడ. 18 భాగాల గాలిని మొదటి రంధ్రం ఏ అనే రంధ్రం 9 నిమిషాల్లో గాలి చేస్తుందంటే 18 భాగాల గాలిని 9 నిమిషాల్లో గాలి చేస్తుందంటే అది 9 2 9 1 9 2. అంటే 1 నిమిషానికి 2 భాగాల గాలిని బయటకు పంపిస్తుంది. మరి బి అనేది 6 నిమిషాల్లోనే గాలి చేస్తుంది. అంటే 1 నిమిషానికి ఎన్ని భాగాల గాలిని బయటకు పంపిస్తుంది, 6 1 6 3. అంటే 1 నిమిషానికి 3 భాగాల గాలిని బయటికి పంపిస్తుంది. అయితే ఇక్కడ మొత్తము 1 నిమిషానికి ఏ మరియు ఏ ప్లస్ బి అంటే ఏ మరియు బి 1 నిమిషానికి 5 భాగాల గాలిని బయటికి పంపిస్తున్నాయి. మరి 1 నిమిషానికి 5 భాగాల గాలిని బయటికి పంపిస్తే మరి 18 భాగాల గాలిని బయటికి పంపించడానికి ఎంత కాలం పడుతుందమ్మా అంటే ఈ వచ్చిన 1 నిమిషంకి వచ్చి 5 భాగాల గాలిని బయటకు పంపిస్తున్నాయి కాబట్టి ఈ 5 చేత 18ని డివైడెడ్ బై చేస్తే 5 1 5 5 3 15. అంటే ఇంకా ఇక్కడ 3 మిగిలింది కాబట్టి 3/5 మొత్తం ఇక్కడ 3. అంటే 3 నిమిషాల 3/5 నిమిషాలకు ఈ టైర్ లోని గాలి మొత్తం బయటకు వెళుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వరుసగా 24 6 12 రోజులలో ఒక పనిని ఏ బి మరియు సిలు చేస్తారు. ఆ పని వీరందరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. అంటే ఇక్కడ ఇండివిజువల్ గా ఏ 24 రోజుల్లో ఒక పని పూర్తి కావాలంటే ఏకి 24 రోజులు, బికి 6 రోజులు, సికి 12 రోజులు పడుతుందంట. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని
ఇక్కడ క్వశ్చన్. మరి ఇక్కడ మొత్తం మనకు ఎన్ని భాగాల పని ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని తెలుసుకోవడానికి ముందు మనకు మొత్తం ఎంత పని ఉంది అంటే ఎన్ని భాగాల పని ఉందో తెలుసుకోవాలంటే ఇచ్చిన నెంబర్లకు మనం కాసాగు కట్టుకోవాలి. 24, 12, 24, 6, 12కు మనం కాసాగు కడితే మొత్తం ఎన్ని భాగాల పని ఉందో తెలుస్తుంది. మరి ఎన్ని భాగాల పని ఉందో తెలుసాలంటే 6 యొక్క గుణిజము 12, మరి 6 యొక్క గుణిజం 12 అవుతుంది, 24 కూడా అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ని తీసేయాలి. కాసాగు కట్టేటప్పుడు మనకి ఏమైనా గుణిజాలు ఉన్నాయంటే 6 గుణిజం అంటే 6 2 12, 6 4 24 అనే నెంబర్ ఉంది కాబట్టి 6 అనే టేబుల్లో 24 వస్తుంది, 12 వస్తుంది కాబట్టి 6 తీసేయాలి. నెక్స్ట్ 12, 24కి కూడా ఏమైనా గుణిజాలు ఉన్నాయా అంటే 12 యొక్క గుణిజం అంటే 12వ టేబుల్లో 24 వస్తుంది కాబట్టి ఈ నెంబర్ కూడా తీసేయాలి. మిగిలింది 24 ఒకటి కాబట్టి మొత్తం ఇదే కాసాగు అవుతుంది. 24 మన కాసాగు అవుతుంది, 24 కాసాగు అవుతుంది కాబట్టి మొత్తం పని కూడా 24 భాగాల పని ఉందని అర్థం. మరి 24 భాగాల పనిలో 24 భాగాల పనిలో ఏ అనేది ఒక రోజు 24 రోజుల్లో పూర్తి చేస్తుంది. ఏ అనేది ఆ పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తే మరి దానికి 24 భాగాల పనిలో ఒక రోజు ఎన్ని భాగాల పని చేస్తుంది అంటే ఒక రోజుకి ఒక భాగం పని చేస్తుంది. ఎందుకంటే 24 రోజుల్లో 24 పనులు చేస్తుంది కాబట్టి ఒక రోజుకి ఒక పని పూర్తి చేస్తుంది. నెక్స్ట్ బి 26 రోజులు 24 భాగాల పనిని 6 రోజులలోనే పూర్తి చేస్తుంది. 6 రోజులలో పూర్తి చేస్తుందంటే ఒక రోజుకి ఎంత పని చేస్తుందంటే 6 1 6 4 అంటే ఒక రోజుకి 4 భాగాల పని పూర్తి చేస్తుంది. నెక్స్ట్ సి అనేది 12 రోజుల్లో పూర్తి చేస్తుంది. 12 రోజుల్లో పూర్తి చేస్తే 24 భాగాల పని పూర్తి చేయడానికి 12 1 12 20 అంటే ఒక రోజుకి ఎన్ని భాగాల పని చేస్తుంది అంటే 2 భాగాల పని. ఇక్కడ ఏం లేదు, 24 భాగాల పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తుందంటే అది ఒక రోజుకి ఎన్ని భాగాల పని చేస్తుంది అంటే 2 భాగాల పని చేస్తుంది. మరి ఇక్కడ ఒక రోజులో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఒక రోజుకి ఎన్ని భాగాల పని 1 4 5 5 2 7 భాగాల పని పూర్తి చేసినారు. ఎవరు? ముగ్గురు కలిసి. మరి ముగ్గురు కలిసి ఒక రోజుకి 7 భాగాల పని పూర్తి చేస్తే మొత్తం 24 భాగాల పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే మనం ఒక రోజు పని చేత భాగించాలి, ఒక రోజు పని చేత డివైడెడ్ బై చేయాలి. సో 7 1 7 3 21 అంటే ఇంకా ఇక్కడ 3 మిగులుతుంది కాబట్టి మిగిలిన 3 తర్వాత హారంలో 7 అట్లే రాసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అయినప్పుడు 3 వచ్చింది కాబట్టి ఈ 3ని ఇట్లా రాసుకుంటే అంటే మనకు మొత్తం వాళ్ళు ఎన్ని రోజులు పడుతుంది అంటే 3 రోజుల 3/7 రోజుల్లో వాళ్ళు మొత్తం పనిని పూర్తి చేస్తారు. మొత్తం 24 భాగాల పని పూర్తి కావాలంటే 3/7 రోజులు పడుతుంది. మొత్తం 24 భాగాల పని పూర్తి కావడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఒకడు ఒక పనిని 15 రోజులలో చేస్తాడు. అతని తండ్రికి దానికంటే అదే పనికి 20 రోజులు కావాలి. అతని ఇంకో కొడుకు 25 రోజులలో చేస్తాడు. అందరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకడు ఒక పనిని 15 రోజుల్లో చేస్తే అతని తండ్రికి 20 రోజులు పడుతుంది అదే పనికి. మరి అతనికి ఇంకో కొడుకు 25 రోజులు పడుతుంది. అయితే ముగ్గురు అందరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని ఇక్కడ క్వశ్చన్. మరియు వీళ్ళు ముగ్గురిని ఒకరిని ఏ అనుకోండి, ఒకరిని బి అనుకోండి, ఒకరిని సి అనుకోండి. ఇతడు ఫస్ట్ ఒకడు అనుకొని ఏ, తర్వాత తండ్రి బి, తర్వాత ఇంకో కొడుకు సి అవుతారు. ఈ ముగ్గురిని అనుకుంటే ఏ అనుకోనికి ఫస్ట్ వానికి 15 రోజులు పట్టింది, రెండో వానికి 20 రోజులు పట్టింది, మూడో వాడు సి అనుకుంటే 25 రోజులు పట్టింది. ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో ఆ పని చేస్తారని ఇక్కడ క్వశ్చన్. మరి ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తారంటే ఈ ముగ్గురు చేసే పని ఒకడు 15 రోజులు, ఒకడు 20 రోజులు, ఒకడు 25 రోజులు చేస్తున్నాడు. అయితే మరి మొత్తం ఎన్ని భాగాల పని ఉంది అని తెలుసుకోవాలంటే ఈ మూడింటికి కాసాగు కట్టుకోవాలి. మూడింటికి కాసాగు కట్టుకోవాలంటే ఫస్ట్ మన పద్ధతి ప్రకారం 2 నెంబర్లకు కాసాగు కట్టుకోవాలి. 2 నెంబర్లకు కాసాగు కడితే ఈ 2 నెంబర్లు గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయంటే 5వ టేబుల్లో పోతాయి. 5వ టేబుల్లో చిన్న నెంబరు 3లో పోతాయి. 5 3 15 కాబట్టి వచ్చిన నెంబర్ని
చివరి నెంబర్ ని మల్టిప్లై చేయాలి, ఇంటూ చేయాలి. 20×3 = 60. నెక్స్ట్ ఇంకొక నెంబర్ 25 మిగిలింది. ఇప్పుడు ఈ 2 నెంబర్లు మళ్ళీ ఈ 2 నెంబర్లకు కాసాకు కట్టాలి. ఈ 2 నెంబర్లకు కాసాకు కడితే ఇవి రెండు కలిపి ఏ నెంబర్ లో పోతాయి అంటే 5వ టేబుల్లోనే పోతాయి. 5లో పోతుంది చిన్న నెంబరు. ఈ వచ్చిన 5ని కొట్టేస్తాం కదా, ఈ కొట్టివేసిన 5ని 60తో మల్టిప్లై అంటే ఇంటూ చేయాలి. 65లు 300 వస్తాయి. అంటే మొత్తము 300 భాగాల పనులు ఉన్నాయి. 300 భాగాల పనులలో ఏ అనేటోనికి ఒక రోజు ఎన్ని భాగాల పని చేస్తాడంటే ఏ అనేవాడు ఒక రోజులో మొత్తం 300 భాగాల పనులో మొత్తం ఈయనకు ఏకి 15 రోజులు పడుతుంది. ఆ పని చేయడానికి 15 రోజులు 300 భాగాల పని చేయాలంటే 15 రోజులు పడుతుంది. మరి ఒక్క రోజులో ఎంత చేస్తాడంటే 15 1 15 2 20 అంటే ఒక రోజుకి 20 భాగాల పని పూర్తి చేస్తాడు ఏ. మరి బి కూడా ఈ 300 భాగాల పని 20 రోజుల్లో పూర్తి చేస్తారంటే ఒక రోజు ఎన్ని భాగాల పని పూర్తి చేస్తారంటే 0 0 క్యాన్సల్, 2 1 2 15 అంటే బి ఒక రోజులో 15 భాగాల పని పూర్తి చేస్తాడు. మరి సికి మొత్తం 300 భాగాల పనిని ఎన్ని రోజుల్లో 25 రోజుల్లో చేస్తాడు. మరి 25 రోజుల్లో చేస్తే వీడు ఒక్క రోజులో ఎంత భాగం పని చేస్తాడంటే 25 1 ఇక్కడ 50 మిగులుతుంది, ఇక్కడ 5 ఉంటుంది కాబట్టి 5 పక్కన 0 వస్తే 50, 25 2 50. సో వీనికి 12 భాగాల పని పూర్తి చేస్తారు ఒక్క రోజులో. మరి ఒక రోజులో ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ తండ్రి మరి ఇద్దరు కొడుకులు, ముగ్గురు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే తండ్రి మరి ఇద్దరు కొడుకులు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాల పని చేసినారంటే 20 1 15 35 35 1 12 మొత్తం 47 భాగాల పని ఒక రోజులో పూర్తి చేసినారు. ఒక రోజుకి 47 భాగాల పని పూర్తి చేస్తే మరి 300 భాగాల పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక రోజు పని చేత భాగించాలి. మరి ఒక రోజు పని చేత భాగిస్తే 47 1 47 6 47 6 అంటే చూడండి ఒకసారి 7 6 42, 7 6 42, 6 4 24, 1 4 28 అంటే 282 అయింది. ఇంకా ఎంత మిగిలింటది 300 అంటే 18 మిగిలింటది, ఇంకా పోదు. కాబట్టి ఇక్కడ మిగిలిన 18/47 మరియు ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇది 6 రోజులు అవుతుంది. 6 చేత బాగా కొట్టువైంది కాబట్టి 6. కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 6 18/47 రోజులలో ఈ పని మొత్తం పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి 6 18/47 రోజులలో ఈ పని పూర్తి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఒకడు ఒక పనిని 5 రోజులలోను అతని కొడుకు ఒక పనిని 5 రోజులలోను అతని కొడుకు సహాయం వస్తే 3 రోజులలోనూ చేస్తాడు. అతని కొడుకు ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తాడని ఇక్కడ క్వశ్చన్. అంతే, కొడుకు ఒక్కడే. అయితే ఇక్కడ తండ్రి ఒక పనిని 5 రోజులలో అంటే తండ్రి ఎన్ని రోజులలో పని చేస్తాడు ఒక పనిని అంటే 5 రోజులలో చేస్తాడు. మరి కొడుకు సహాయం వస్తే అంటే కొడుకు ప్లస్ తండ్రి ఇద్దరు కలిస్తే కొడుకు సహాయం వస్తే అంటే కొడుకు ప్లస్ తండ్రి ఇద్దరు కలిస్తే 3 రోజుల్లో పూర్తి చేస్తారు. తండ్రి ఒక్కడైతే 5 రోజులు, కొడుకు తండ్రి ఇద్దరు కలిస్తే 3 రోజుల్లో పని పూర్తి చేస్తారు. మరి అయితే అతని కొడుకు ఒక్కడే ఆ పని అంటే తండ్రి లేకుండా కొడుకు ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే మరి ఇక్కడ మొత్తం ఎన్ని భాగాల పని ఉందో తెలుసుకోవాలి. మొత్తం ఎన్ని భాగాల పని ఉందో తెలుసుకోవాలంటే 5కి 3కి కాసాగడితే ఇక్కడ ఏంటంటే ఇవి 2 ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ ని ఎప్పుడు ఇంకా ఏం చేయాలంటే 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క కాసాగ ఏమంటే వాటి రెండింటి యొక్క లబ్ధమే కాసాగవుతుంది. కాబట్టి 5 3 15 అంటే మొత్తము 15 భాగాల పని ఉంది. ఇక్కడ మొత్తం 15 భాగాల పనిలో తండ్రి 5 రోజుల్లో 15 భాగాల పని పూర్తి చేస్తాడు. తండ్రి 15 భాగాల పని పూర్తి చేయడానికి 5 రోజులు తీసుకుంటాడు. అంటే ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తాడంటే 3 భాగాల పని చేస్తాడు. నెక్స్ట్ కొడుకుది ఏమి ఇవ్వలే, కొడుకుదే కనుక్కోవాల్సింది కాబట్టి కొడుకుది ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ తండ్రి కొడుకు ఇద్దరు కలిస్తే తండ్రి ప్లస్ కొడుకు ఇద్దరు కలిస్తే అంటే కొడుకు సాయం వస్తే అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా. మరి ఇద్దరు కలిస్తే 15 భాగాల పనిని
3 రోజులలోనే చేస్తారు. 3 రోజుల్లో చేస్తారంటే వాళ్ళు ఒక రోజుకి 3 1 3 5 అంటే ఒక రోజుకి 5 భాగాల పని పూర్తి చేస్తున్నారు. ఓకే రైట్. ఇదంతా ఏంది, ఒక రోజు పని. ఒక రోజుకి ఇద్దరు కలిస్తే 5 భాగాల పని చేస్తున్నాం. తండ్రి ఒక్కడైతే 3 భాగాలు. మరి ఇప్పుడు తండ్రి 3 భాగాలు చేసినారు, ఇద్దరు కలిస్తే 5 భాగాల పని ఒక రోజు చేస్తున్నారు అంటే కొడుకు ఒక్కడు ఎన్ని భాగాలు చేసినాడు రోజుకంటే 2 భాగాల పని చేస్తాడు. కొడుకు ఒక్క రోజుకు 2 భాగాల పని చేస్తే మరి 15 భాగాల పనిని ఒక రోజుకు 2 భాగాలు చేస్తే మరి 15 భాగాల పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 2 1 2 7 14 ఒకటి మిగులుతుంది కాబట్టి ఇగో 7 ఒకటి మిగులుతుంది కాబట్టి ఒకటి కింద హారం అట్లే రాసుకోవాలా. అంటే 7 1/2 రోజులు పడుతుంది ఎవరికి, కొడుక్కి మొత్తం ఈ పని పూర్తి చేయాలంటే 7 1/2 అంటే 7.5 రోజులు సమయం తీసుకుంటారు కొడుకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 2 స్టేషన్ల మధ్య రైలు పట్టాలను ఏ 16 రోజులలోను బి 12 రోజులలోనూ వేయగలరు. వారితో సి కూడా కలిస్తే ఆ పని 4 రోజులలోనే పూర్తి అవుతుంది. సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తాడు. ఇక్కడ క్వశ్చన్ ఏందమ్మా అంటే 2 స్టేషన్ల మధ్య రైలు పట్టాలని వేయడానికి ఏకి 15 రోజులు పడుతుంది, బికి 12 రోజులు పడుతుంది. అయితే సి కూడా వాళ్ళిద్దరితో కలిసి సి పని చేస్తే, వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తే కేవలం 4 రోజులే పని పూర్తి అవుతుంది అంటే మరి సికి ఒక్కడే చేస్తే, ఇప్పుడు ఏ ఒక్కడే చేస్తే పని 16 రోజులు, బి ఒక్కడే చేస్తే 12 రోజుల్లో, అయితే మరి సి ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడు ఆ పని అని ఇక్కడ క్వశ్చన్. అయితే మనకు ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే 16 రోజులు, బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే 12 రోజులు. మరి సి అనేది ఎన్ని రోజులు అనేది ఇవ్వలేదు, క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని ఇచ్చినాడు. రైట్. మరి ముగ్గురు కలిస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే 4 రోజుల్లోనే పూర్తి చేస్తారంట. ముగ్గురు కలిస్తే 4 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు కాబట్టి ముగ్గురు కలిస్తే 4 days మాత్రమే పని పూర్తి అవుతుంది. అంటే ఏకి 16 రోజులు, బికి 12 రోజులు, సికి ఎన్ని రోజులు తెలియదు కానీ ముగ్గురు కలిస్తే 4 రోజుల్లో చేస్తారు. అంటే 16 12 4, ఏ 16 రోజులు, బి 12 రోజులు, ముగ్గురు కలిస్తే 4 రోజులు. అయితే ఇక్కడ ఈ 3 నెంబర్లతో కాసాగు చేస్తే మొత్తం ఎన్ని భాగాల పని ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం మొత్తం ఎన్ని భాగాల పని ఉందని తెలుసుకోవాలంటే ఈ 3కి కాసాగు కనుక్కోవాలి. ఈ 3కి కాసాగు కనుక్కునేటప్పుడు ఈ 3 నెంబర్లు కాసాగు కనుక్కునేటప్పుడు చిన్న నెంబర్ ఏది ఉందో చూడాలి. ఈ 3 చిన్న నెంబర్ 4. మరి 4కి ఇక్కడ ఏమైనా గుణిజాలు ఉన్నాయంటే 4 టేబుల్తో ఇక్కడ ఇవి ఏమైనా పోతాయంటే పోతాయి. 4 12, 4 16 పోతుంది కాబట్టి తీసేయాలి. సో 4వ టేబుల్లోనే ఇవి వస్తాయి కాబట్టి మనం ఇంకా 4ని తీసేయాలి. నెక్స్ట్ ఈ 12కి 16కి ఇవి రెండు కలిసి గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయమ్మా అంటే 4వ టేబుల్లో. 4వ టేబుల్లో చిన్న నెంబర్ 12 అనేది 4 3 4 12లో పోతుంది. ఇప్పుడు వచ్చిన 3ని 16 చేత మల్టిప్లై అంటే ఇంటి చేయాలి. 16 48 అంటే మనకి ఇక్కడ మొత్తం ఎన్ని భాగాల పని ఉందమ్మా అంటే 48 భాగాల పని ఉంది. మొత్తము 48 భాగాల పని ఉంది. మరి ఈ 48 భాగాల పనికి ఏ మొత్తం 48 భాగాల పనిని ఏ 16 రోజుల్లో చేస్తుందంటే ఒక రోజులో ఏ చేసే పని ఏంటంటే 48/16, 16 ఒకట్ల 16 ఏ ఒక రోజు 3 భాగాల పని చేస్తుంది. నెక్స్ట్ బి అనేవాడు 48 భాగాల పనిని 12 రోజుల్లో చేస్తున్నాడు. అంటే ఒక రోజుకి ఎంత అంటే 48/12, 12 ఒకట్ల 12 4లో 12 4 48. సో ఒక రోజుకి 4 భాగాల పని బి చేస్తాడు. సి తెలియదు, సి ఒక రోజులో ఎంత భాగం చేస్తాడో తెలియదు. రైట్. కానీ ఏ ప్లస్ బి ప్లస్ సి కానీ ముగ్గురు కలిస్తే మాత్రం 4 రోజులలోనే పని పూర్తి చేస్తారట. ఏ ప్లస్ బి ప్లస్ సి కలిస్తే కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేస్తారంటే 48 భాగాల పనిని 4 రోజులలోనే పూర్తి చేస్తున్నారంటే ముగ్గురు కలిసి ఒక రోజుకి ఎంత చేస్తారంటే 48/4 చేస్తే 48 భాగాలు మొత్తము వీళ్ళు ముగ్గురు కలిసి 4 రోజుల్లో పూర్తి చేస్తారంటే ఒక రోజులో ఎంత చేస్తారంటే 48/4 చేస్తే 4 1 4 2 అంటే ముగ్గురు కలిసి ఒక రోజులో 12 భాగాల పని చేస్తున్నారు. ఒక రోజులో 12 భాగాల పని చేస్తే మరి ఏ ఒక రోజులో 3 భాగాల పని, బి ఒక రోజులో 4 భాగాల పని,
వీళ్ళిద్దరూ ఒక రోజులో 7 భాగాల పని, కానీ ముగ్గురు కలిస్తే ఒక రోజులో 12 భాగాలు. మరి వీళ్ళిద్దరు కలిసి ఒక రోజులో 7 భాగాల పని చేస్తే మిగిలిన 5 భాగాల పని ఎవరు చేసింటారమ్మా అంటే సి చేసేటాడు. సో ఇప్పుడు మనకు సి వచ్చింది. సి ఒక రోజులో 5 భాగాల పని చేస్తున్నాడు. ఒక రోజులో 5 భాగాల పని చేస్తే ఆయన మొత్తము 48, మొత్తం ఎన్ని భాగాలు? 48 భాగాల పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు? మొత్తము 48. మొత్తం ఎన్ని భాగాలంటే 48 భాగాలు. మరి 48 భాగాల పనిని సి ఒక రోజులో 5 భాగాలు చేస్తాడు. మొత్తం ఎన్ని రోజులు పడుతుంది ఈయనకంటే 5 1 జా 5 9 జా 45, అంటే 5 9 45 అంటే ఇక్కడ ఇంకా 3 మిగులుతుంది కాబట్టి 3 హారాన్ని అట్లే రాసుకోవాలా. ఇక్కడ 9 కట్ అయిపోయింది కాబట్టి 9. అంటే మొత్తం ఈయనకు ఎన్ని రోజులు పడుతుంది అమ్మా అంటే 9 3/5 రోజులు పడుతుంది మొత్తం పని చేయాలంటే సీకు. ఈ విధంగా మనం కాలం పనిలో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ మనము ఒక రోజు పని తెలుసుకొని మిగతా అన్ని రోజుల పని ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి ఇలాంటి మనకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మనము ఇచ్చిన నెంబర్స్ కు కాసా కట్టుకొని ఆ కాసా అంటేనే మొత్తం భాగాల పని. ఈ మొత్తం భాగాల పనిలో నుంచి మనం ఒక రోజు పని తెలుసుకుంటే మనకు మొత్తము వాళ్ళు అన్ని రోజులకు కలిపి ఎంత పని చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి షార్ట్ కట్స్ లో మీకు ఒక్కసారి ఇలాంటి ఏ చాప్టర్ అయినా కానీ ఈ విధంగానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి మీరు నా క్లాసుని ఒక్కసారి వింటే ఎప్పటికీ మర్చిపోకుండా ఉండే విధంగా ఒక్కసారి బాగా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ తో వింటే మళ్ళీ ఎప్పటికీ మర్చిపోరు. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తే ఈజీగా మీకు 2 లేదా 3 మార్కులు ఈజీగా వస్తాయి. కాబట్టి ఇలాంటి షార్ట్ కట్స్ కి సంబంధించి ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఇలాంటి క్లాసెస్ మీకు కావాలనుకుంటే CJR ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయగలరు. Thank you for watching.